హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజైతే మేము తిరుపతికి వెళ్ళాలని వెళ్తున్నామండి. నైట్ అయితే ట్రైన్కి వెళ్ళాము. ట్రైన్కి వెళ్తే అక్కడ బాగా మాకు మంచిగానే సీటింగ్ అంతా బాగానే ఉండింది. నైట్ రిస్క్ పడతామేమో పిల్లల్ని తీసుకెళ్తే అనుకున్నాము, కానీ హ్యాపీగానే మంచిగానే వెళ్ళామండి. సీటింగ్ అంతా బాగుండింది. హ్యాపీగా పడుకొని నిద్రపోయి మార్నింగ్ లేసేతలకే వెళ్ళిపోయాము అక్కడికి. మార్నింగ్ వచ్చేసి 4:30కి అలాగా వెళ్ళిపోయాము. ఆ తర్వాత దర్శనం టికెట్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే మాకు అక్కడ టికెట్స్ లేట్ అవుతాయని చెప్పారు. అందుకని అయితే ఫ్రెండ్స్ మేము అంత టైం వేస్ట్ కదా అనుకొని అక్కడికి వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నామండి కాణిపాకం కూడా వెళ్ళాలని. ఇద్దండి కాణిపాకం వెళ్ళాము. ఇక్కడ కాణిపాకంకి ఎంటర్ అవ్వంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరూ కోలాటం వేస్తూ అంతా చాలా అయితే చాలా బాగుండింది. కాణిపాకం అండి ఇది. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు. ఇక్కడ చాలా మహిమగల స్వామి ఆయన. అక్కడికి వచ్చాము. అక్కడ కూడా మాకంతా మంచిగానే జరిగిందండి. ఏమో ఆ దేవుడి దయ మా మీద ఉండవట్టో ఏమో తెలీదు. అంతా ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరిగింది. ఆ తర్వాత అయితే తిరుపతికి వచ్చేసామండి. తిరుపతికి వచ్చేసి ఎంటికలు అవన్నీ ఇచ్చేసేసి మేమైతే ఫస్ట్ వరహాల స్వామిని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము. మా పిల్లలు చూడండి తమాషాలు పడతా ఉన్నారు, వాళ్ళ డాడీ వీడియో తీస్తూ ఉంటే. అలాగైతే మేము వచ్చేసాము వరహాల స్వామి దగ్గరికి. ముందు దర్శనం చేసుకోవాలి అని, అంటే ముందు స్వామి దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం అంట. తెలియని వాళ్ళు ఉంటే ఇంకా నుంచి అలా ట్రై చేయండి. ముందు వరహాల స్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలంట. ఇట్లాగ మేము వెళ్తుంటే అప్పుడే ఏనుగులు వస్తూ ఉన్నాయండి. ఏనుగుల దగ్గరికి వెళ్ళి దీవెన తీసుకుందాం అనుకుంటే మేము చూస్తే కీలో ఉండిపోయాము. కీలో ముందుగానే వెనక్కి కానీ చాలా రష్గా జనాలు ఉన్నారు. వెనక్కి వెళ్ళలేకపోయామండి బయటికి వెళ్ళి. అందుకని వీడియో వరకు తీసుకున్నాను వరహాల స్వామి గుడి దగ్గర. అలాగే అక్కడ కూడా దర్శనం అయిపోయింది. స్వామి దర్శనం కూడా అనుకున్న దానికన్నా మేము టికెట్స్ తీసుకోకుండా వెళ్ళినా కానీ మాకంతా మంచిగానే జరిగింది. 5:30 గంటల లోపల దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనానికి వెళ్ళాము మేము. టికెట్స్ దొరకలేదండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. 5:30 గంట సేపే పట్టింది మాకు. ఆ దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మా పిల్లలు అయితే పార్కులకి అలాగ వెళ్ళాలి చూడాలి అన్నారు. నాకైతే తిరిగే ఓపిక లేదండి. అందుకని నేనైతే వెళ్ళలేకపోయాను. మా పిల్లలు వాళ్ళ డాడీ అలాగెళ్ళి అంతా ఇట్లా పార్కులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఫ్రీ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ బస్సుల్లోకి అంతా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుక్కుంటూ అన్ని వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలాగ హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. మాకైతే ఈసారి తిరుపతి ట్రావెలింగ్ అస్సలు కష్టం అనిపించలేదు. ఎంతో స్వామి దయ మా మీద ఉందో ఏమోనో అంత మంచిగా జరిగింది. తిరుపతి దర్శనం కానీ స్వామి దర్శనం కానీ అసలు నిజం చెప్పాలంటే స్వామి గుడిలో 5 నిమిషాలు కూడా కూర్చొనివ్వరండి మనల్ని. పాండి పాండి అని తరిమేస్తారు. అలాంటిది 1:30 గంట సేపు గుడి లోపల స్వామి దగ్గర గర్భగుడిలో ఉండేవండి మేము. మా వారు పిల్లలైతే పడుకొని కూడా నిద్రపోయారు అసలు. నేనైతే కూర్చొని స్వామిని తలుచుకుంటా ఉన్నాను, మంత్రాలు చెప్పుకుంటా. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మీకు ఇలాగేమన్నా కానీ ఉంటే మాతో షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే చూడండి ఫొటోస్ తీసుకుంటూ పోజులు ఇచ్చుకుంటూ రకరకాలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. స్వామి దర్శనం కానీ దాని తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత మంగాపురం వెళ్ళాము. మా పిల్లలు ఏమంటే పాపనాశనం అవి కూడా తిరగదా ఉన్నారు. ఇప్పుడు కొంచెం నాకే హెల్త్ బాగాలేక పోలేకపోయాము. ఈసారి పోతే తప్పకుండా వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.